నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలునకు బండయు మోపెడువాడును ఆయనే. ఈ అధ్యాయంలో వృద్ధుడైన యాకోబు తన కుమారులను పిలిచి వారి భవిష్యత్తును ప్రవచన రూపంలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇందులో ముఖ్యంగా యోసేపు గురించి ఎంతో గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. యోసేపు జీవితంలో సహోదరుల యొక్క ద్వేషం, బానిసత్వం, పొతీఫరు ఇంటిలో పరీక్ష, చెరసాల జీవితం, ఒంటరితనం ఇవన్నీ వచ్చినా అతడు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకే యాకోబు అతని ఆత్మీయ బలాన్ని ఈ వాక్యంలో వివరిస్తూ ఉన్నాడు. అతని విల్లు బలంగా నిలిచెను. ఇది యోసేపు ఆత్మీయ స్థిరత్వాన్ని సూచిస్తుంది. శత్రువులు దాడి చేసినా అతని విశ్వాసం కోల్పోలేదు, పవిత్రత తగ్గలేదు, దేవుని మీద నమ్మకం నిలుపుకున్నాడు. కనుకనే 18వ సంకీర్తన 32-34 వచనాలలో మనం చేసేటటువంటి యుద్ధానికి బలమిచ్చువాడు ఆయనే. యోసేపు అదే బలం పొందుకున్నాడు. మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మన విల్లు అయినటువంటి విశ్వాసమును బలహీనపరచుకోకూడదు. అనగా కష్టాల్లో ప్రార్థనను విడవకూడదు. నిరాశలో కూడా దేవునిపై ఆధారపడాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. అతని చేతుల బాహువులు బలపరచబడెను. అనగా యోసేపు తన బలంతో కాదు, దేవుని బలంతో నిలిచాడు అని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. పౌలు నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని చెప్పినట్లుగా అపరిమితమైన దేవుని బలం యోసేపు తనకెదురైనవన్నీ జయించగలిగాడు. ఇశ్రాయేలీయుల కాపరియు బండే అయినవాడు. ఇది మెస్సియా అయిన యేసుక్రీస్తును సూచించే ప్రవచనంగా కూడా భావించబడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యేసు మంచి కాపరిగాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తే బండగాను ఈ వచనాల్లో మనం చూడవచ్చు. యోసేపుకు తోడై బలాన్నిచ్చి అన్నింటినీ ఎదుర్కొని నిలబడగలిగే స్థితినిచ్చి విశ్వాసమైనటువంటి మనం మన జీవితాన్ని క్రీస్తు అనే బండపై నిర్మించుకునే వారంగా ఉంటే, కష్టకాలంలో యేసుని ఆశ్రయించి ఆయన నమ్మకత్వాన్ని, నాయకత్వాన్ని అనుసరించే వారంగా ఉంటే విజయము, ఆశీర్వాదము మనదే. ఆమేన్.